ఈట్ స్ట్రీట్లో దుకాణాలు దక్కించుకున్న అందరూ ఈ నెల 16 నుంచి దుకాణాలు తెరపించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌరి తెలిపారు. ఈట్ స్ట్రీట్లో దుకాణాలు పొందిన వారికి సోమవారం సాయంత్రం కమిషనర్ తాళాలు అందించి దుకాణాల నిర్వహణ నియమాలను తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ నందు దుకాణాలు పొందిన అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి వ్యాపారాలు నిర్వహించాలని తెలిపారు. మీకు కేటాయించిన ఆహార పదార్థాలు మాత్రమే విక్రయించాలని తెలిపారు. దుకాణదారులు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని తెలిపారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగించరాదని, అధిక ధరలకు విక్రయించరాదని తెలిపారు. ఆహార పదార్థాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తడి పొడి చెత్త బుట్టలను వినియోగించాలని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించరాదని తెలిపారు. 24 గంటలు సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, రెవెన్యూ అధికారి సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే మీకు ఇబ్బంది అవుతుంది, మొత్తం ట్రాఫిక్ అంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. సో పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. సో క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఏదన్నా తప్పు ఉంటే ఫైన్ వేస్తారు. ముఖ్యంగా ఇది 24/7 పెట్టాను, కానీ మీకు రన్ అయ్యేది ఈవినింగే రన్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎండకి రారు, ఎక్కడైనా కూడా కష్టము. ఈవినింగ్ నుంచి మీకు ఎప్పుడు 12 to 4 ఎక్కువ ఇక్కడ అలిపిరి దగ్గర వచ్చి ఆగుతారు. అక్కడ కూడా ఒక బోర్డు పెట్టిస్తాం, ఈట్ స్ట్రీట్ అనేసి. సో అలిపిరి దగ్గర పెట్టాలి బోర్డు అని.